సర్లే బాబాయ్, ఎందుకో నా పెళ్లి గురించి మాట్లాడుతుంటే బావకెందుకో నచ్చట్లేదు. మనం తర్వాత మాట్లాడుకుందాంలే. ఏమైంది మా? ఉండు చూస్తాను. ఏమైంది మా? టైర్ పంచర్ అయింది అల్లుడు. ఎందుకు నవ్వుతున్నావు? మా, ఇది వరకు ఎప్పుడైనా ఫుడ్ తీసుకెళ్లేటప్పుడు టైర్ పంచర్ అయిందా? లేదల్లుడు, ఫస్ట్ టైము. కానీ ఇప్పుడే ఎందుకు పంచర్ అయిందంటావు? ఎందుకంటావు? లెగ్ మావా, లెగ్. ఈవిడ గారు పాదం మోపింది కదా అందుకు. నిన్ను ఏంట్రా ఏంటి చంపేస్తాను నిన్ను. ఆపండ్రా. అసలే అన్నయ్య పార్టీ వాడు ఫోన్ చేశాడు, తొందరగా ఫుడ్ తీసుకెళ్ళమని చెప్తే ఇప్పుడు టైర్ పంచర్ అయింది. రే బాలు, ముందెళ్ళి నువ్వు స్టెఫ్ని తీసుకురా. సరే ఉండు. ఇంకా ఫోన్ రాలేదేట్రా? వచ్చేస్తుంది బావా. బావా, మనకి ఫోన్ రావట్లేదు కానీ నీ కూతురుకు మాత్రం ఫోన్లు బాగానే వస్తున్నాయి. ఈ మధ్య బాగా ఫోన్లు ఎక్కువైపోయాయి. అబ్జర్వ్ చేసావా? చదువుకుంటున్న పిల్ల, ఫ్రెండ్స్ ఉంటారు కదరా. బాగానే కవర్ చేస్తున్నావు అక్క. హలో, ఏంటి ఉదయం నుంచి కాల్ లేదు? నిన్న కలిసాం కదా. నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. ఏం చెప్పమంటావ్? ఎలక్షన్ పోలింగ్ రోజు మా డాడీ ఎంత టెన్షన్ అవుతాడో ఇవాళ ఇంట్లో వాళ్ళు కూడా అంతే టెన్షన్గా ఉన్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్, గొడవ అంటావేంటి? ఏమైంది? అదే లాస్ట్ టైం మా డాడీని ఒకళ్ళు అవమానించారని చెప్పాను కదా. నిన్న గుళ్ళో కూడా వాళ్ళు మా మమ్మీని ఇన్సల్ట్ చేశారు. గుళ్ళోనా? ఎవరు? అదే అన్నపూర్ణ. అన్నపూర్ణ క్యాటసా? అవును, వాళ్లే. వాళ్ళు నీకు తెలుసా? అంటే పేరు వినటం తప్ప వాళ్ళెవరో నాకు తెలీదు. వాళ్ళని దెబ్బ కొట్టాలని మా మమ్మీ వాళ్ళు ప్లాన్ చేశారు. ఏం చేశారు? అన్నపూర్ణ క్యాటరింగ్స్ అంటే టౌన్లో పెద్ద పేరంట కదా. వాళ్ళు ఈ రోజు ఎవరిదో ఫంక్షన్కి ఫుడ్ పంపిస్తున్నారంట. దాంట్లో ఏదో కలిపి ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసి వాళ్ళ పేర్లు నాశనం చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి తేవాలని మా మమ్మీ వాళ్ళు ప్లాన్ చేశారు. అందరూ అదే పనిలో ఉన్నారు. నేను ఫ్రీ అయిన తర్వాత చేస్తాను. బాయ్. ఫుడ్ పాయిజన్ చేయాలని చూస్తున్నారా? మై గాడ్.